నమస్కారం. కంబరామాయణం. అమ్మా! ఛీ! అలా పిలిపించుకోవడానికి అర్హత కోల్పోయావు. ఎవరిచ్చారు నీకీ సలహా? నీకు తెలియదా? రాముడు లేని చోట లక్ష్మి కూడా వసించదని? నాడు పాలిచ్చి నన్ను పెంచినది నేడు నన్ను అధర్మపరుడిగా నిలబెట్టడానికేనా? నీవు చేసిన ఈ పాపపు పనికి నిన్ను చంపలేను, నేను చావలేను. నీ మీద ఈగ వాలిన రాముడి కోపానికి గురి అవుతాను. నన్ను నేను చంపుకుంటే ఆత్మహత్యా పాతకం అంటుకుంటుంది. నేను కూడా సామాన్య పౌరుడిలాగా ఏడవడం తప్ప ఏమీ చేయలేని దుస్థితిలోకి నెట్టివేయబడ్డాను. నా తండ్రికేమి వరము ఇచ్చాడు, ప్రాణము వదిలేశాడు. తండ్రి మాటను పాటించి రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేశాడు నా అన్నగారు. ఇక నేనే ద్రోహిగా జనుల దృష్టిలో ముద్ర వేయించుకోబడ్డవాడిని. ఊహు, అలా జరగనివ్వను. అలా నా మీద ముద్రపడనివ్వను. మింగని విషం ప్రాణం తీయదు కదా. విషతుల్యమైన ఈ పాపపు అధికారం నాకు వద్దు. అక్కడ నా అన్న దోసిళ్లతో నదీ జలాలు త్రాగుతుంటే నేనిక్కడ స్వర్ణపాత్రలలో పానీయములు సేవించను. ఆయన కందమూల ఫలములతో కడుపు నింపుకుంటుంటే నేనిక్కడ పంచభక్ష్య పరవాన్నములు ఆరగించను. వద్దు, నాకు ఈ అధికారం వద్దు. ఈ రాజ్యము మీద అధికారము ఎప్పటికీ రాముడిదే. నీ పాపపు కడుపున పుట్టినందుకు ప్రాయశ్చిత్తముగా తపమాచరించటమే నాకు ఉత్తమమైన మార్గము. నీ వలన నాకు అంటిన పాపాలను కడిగి వేసుకోవడానికి అది ఒక్కటియే మార్గము. చచ్చిపో, నీవిప్పుడే చచ్చిపో. ఇదే నీకు నేను చూపే త్రోవ. అప్పుడు మాత్రమే జనులు ఏదో తెలియనితనము వలన ఈ తప్పు నీ వలన జరిగినది అనుకొని మరిచిపోగలరు. ఇది మాత్రమే నీకు అంటిన కళంకాన్ని కడిగివేయగలదు. అయ్యో, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ దుష్టురాలి నీడ కూడా నన్ను తాకరాదు. కౌసల్యామాత పాదాలను నా కన్నీటితో అభిషేకించవలే అని తనలో తాను గట్టిగా అనుకొని కైకమందిరం నుండి వేగంగా బయటికి నడిచాడు భరతుడు. మండుతున్న అగ్నిగోళంలాగా తల్లి మందిరం నుంచి బయటకు వచ్చిన భరతుడు కౌసల్యామాత మందిరం చేరుకొని ఆమె పాదాల మీద దబ్బున కూలబడి ఏడవసాగాడు. తల్లి, ఏడి నా తండ్రి ఎక్కడ? చిరునవ్వుతో నన్ను గాఢాలింగనము చేసుకునే అన్నగారెక్కడ? ఈ ఉత్పాతాలు తిలకించడానికేనా నేను కేకయ రాజ్యము నుండి తిరిగి వచ్చినది? శ్రీరామచరణాలే నాకు శరణమని జీవించు నాకు ఆ పాదార విందాలు దర్శించే భాగ్యమే లేకుండా చేసినారే. రాముడిని అడవికి వెళ్లకుండా ఆపలేక మీరందరూ కైకమ్మ చేసిన నేరంలో భాగస్వాములయ్యారు కదా. నేల మీద పడి దొర్లుతూ దీనంగా రోదిస్తూ మూర్తీభవించిన శోకంలాగా ఒళ్లంతా దుమ్ము పట్టి దిక్కుతోచకపడియున్న భరతుణ్ణి చూసి కౌసల్యాదేవి హృదయం జాలితో నిండిపోయింది. భరతుడికి కైక దుష్టపన్నాగంతో ఏమాత్రమూ సంబంధము లేదని రూఢిపరచుకున్నది ఆవిడ. నాయనా, అయితే నీ తల్లి పథకం నీకు తెలియదన్నమాట అని అంటూ ఉండగానే భరతుడు తటాలున లేచి ప్రతిజ్ఞ చేశాడు. తల్లి కైకమ్మ పన్నిన పన్నాగంలో నా పాత్ర ఉన్న ఎడల క్రూరులు అధర్మవర్తనులు ఏ నరకానికి పోతారో ఆ నరకానికి పోయేదనుగాక. పరభార్యా సంగమమందు పరమాసక్తి ఉన్నవాడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోయేదనుగాక. సాధు సంతులను హింసిస్తూ పౌరుల ప్రశాంత జీవనాన్ని భగ్నం చేసేవాడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోయేదనుగాక. రణరంగము నుండి వెన్ను చూపి పారిపోయేవాడు ఏ నరకానికి చేరుకుంటాడో ఆ నరకానికి చేరుకుందునుగాక. భ్రూణహత్యలొనరించువాడు ఏ నరకమునకు చేరుకునునో ఆ నరకమునకు పోయేదనుగాక. భిక్షగాండ్ల చేతిలోని అన్నము లాక్కుని భుజించువాడు ఏ నరకమునకు చేరునో ఆ నరకమే నాకు గతియగుగాక. తల్లి కడుపు మార్చి తాను నిత్యము పరమాన్నము భుజించువాడు ఏ నరకమునకు పోవునో నేను ఆ నరకమునకు పోయేదనుగాక. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు ఏ నరకమునకు పోవునో ఆ నరకమే నాకు గతియగుగాక. లేగ దూడకు పాలు మిగల్చక ఆవు పొదుగులో పాలు మొత్తము పిండువాడు ఏ నరకమునకు పోవునో నేను కూడా ఆ నరకమునకు పోయేదను. వేయేల తల్లి కైకమ్మ పథకములో నేను పాలు పంచుకున్న ఎడల ఎన్ని నరకములు శాస్త్రములో చెప్పబడినవో అన్ని నరకవాసములలో మరల మరల పడదోయబడుదునుగాక అని ప్రతిజ్ఞలు చేయసాగాడు భరతుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.